పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. బలమైన ఈదురుగాలులతో ఒక్కసారిగా కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన వందలాది ఎకరాల ధాన్యం తడిసి ముద్దయింది. వివిధ గ్రామాల నుండి రైతులు తమ వరి పంటను కోసి అమ్మకం కోసం దాచేపల్లి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. తేమ శాతం తగ్గించడానికి ఆరబెట్టిన ధాన్యం ఊహించని వర్షానికి పూర్తిగా తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పట్టాలు కప్పి కాపాడుకునే సమయం కూడా లేకపోవడంతో వారి కళ్ల ముందే ధాన్యం నీటిపాలైంది. ఈ అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కష్టార్జితం ఇలా వృధా కావడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని వారు కోరుతున్నారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు ఒడ్లన్నీ తడిసిపోయింది. బియ్యం ఎరుగుడు వస్తాయి, నీళ్లు పారుతుంది, తీవ్ర నష్టం అవుతుంది. వీరాపురం అండి. నా పేరు సురేష్. నేను 20 ఎకరాలు వేసాను. రాత్రి ఒడ్డు తీసుకొచ్చాను. ఇట్లా వానికి అనుకోకుండా తడిచిపోయి బాగా ఇబ్బంది పడుతున్నాను. కనీసం బస్తా వచ్చి 1450 కొంటున్నారు. దానికి కనీస ముందు కట్ట రేటు కూడా రావట్లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఉన్నాం. మొత్తం ఆరబెట్టుకుంటున్నారు. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు శివ. వీరాపురం. ఎన్ని ఎకరాలు ధాన్యం వేశారు? 18 ఎకరాలు. రాత్రి కోసాను. కళ్ళం మీద ఆరబోసి రాత్రి 7:30 టైంలో వర్షం వచ్చి మొత్తం కొట్టుకుపోయి కిందకి మొత్తం ఆరబెట్టుకుంటున్నారా? మళ్ళీ మొత్తం ఆరవేస్తూ అవి నీళ్లు ఉన్నాయి ఇప్పుడు కూడా. మళ్ళీ ధాన్యం మళ్ళీ బాగుపడుతుందా? ఏం కష్టమేనండి. కష్టం. ఎంత మాత్రం నష్టం రావచ్చు? ఇప్పుడు కొంటమే 1300, 1400 కొంటున్నారు. ఈ మరి గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా తీసుకోకపోతే అసలు కొనేవాడు కూడా కష్టం. ఏదైనా రైతుకి ఇబ్బంది, రైతుకి చాలా ఇబ్బంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.